Welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 78. Today we will discuss about the previous questions analysis in the 15th subject, that is reasoning. And our target is 5000 selections from the upcoming notifications. Right, last two classes lo manamu reasoning subject అనేటువంటి ఒక 15th subject ఉంది మనకి సీరియల్ ఆర్డర్ లో. ఆ రీజనింగ్ కి సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్ చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. తర్వాత దానిలో ఉండేటువంటి సిలబస్ అండ్ కంటెంట్స్ ఒక 20-25 టాపిక్స్ చాలా క్లియర్ గా రాసుకున్నాము. ఆ రెఫరెన్స్ సోర్సెస్ ఆధారంగా ఈ యొక్క సిలబస్ అండ్ కంటెంట్స్ కనుక ప్రిపరేషన్ అయినట్టయితే మనకు ఆల్మోస్ట్ రీజనింగ్ లో ఉన్నటువంటి ప్రతి బిట్ ప్రతి క్వశ్చన్ అనేటువంటిది కవర్ అవుతుంది. బట్ ఏదైనా ఒకటి కొత్తది ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇచ్చినప్పుడు ఈ ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ తోని మన యొక్క ఇంటెలిజెన్స్ తోని దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, మనము రీజనింగ్ సబ్జెక్టుకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలను అనాలిసిస్ చేస్తే మనము ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది తెలుస్తుంది. కొన్ని టిప్స్ చెప్తాను మీకు రీజనింగ్కి సంబంధించి. ఫస్ట్ బేసిక్ ఏంటంటే రీజనింగ్కి సంబంధించి నేను రెఫరెన్స్ సోర్సెస్ చెప్పినాను. ఆ రెఫరెన్స్ సోర్సెస్లో ఫస్ట్ ఏదో ఒక్కటే రెఫరెన్స్ సోర్సెస్ తీసుకోవాలి. ఎట్లాగో 3-4 రెఫరెన్స్ సోర్సెస్ చెప్పినాం కదా అని అవన్నీ తీసుకోవద్దు. ఫస్ట్ బేసిక్గా ఉండేటువంటిది ఉదాహరణకు ఆర్ గుప్తాస్ది మనం చెప్పినాం, చాలా చిన్నది, 300 పేజెస్ ఉంది అని. దాన్ని ఒక్కటి తీసుకొని మొత్తం సాల్వ్ చేయాలి ప్రతిదాన్ని. అంటే ఫస్ట్ కంటెంట్లో ఉన్నటువంటి మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి భావనలు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఫస్ట్. ఎప్పుడైనా కానీ కంటెంట్ ఆర్ కాన్సెప్ట్స్ మనము విషయ పరిజ్ఞానాన్ని భావనల రూపంలో నేర్చుకున్న తర్వాతనే దానికి సంబంధించిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇది మొదటిది. రెండోది, ఈ రీజనింగ్కి సంబంధించి మనకు స్కూల్ సబ్జెక్ట్స్లలో ఎక్కడ ఉండదు కాబట్టి మనకు ఆధారం బేస్ ఏంటిదంటే పాత ప్రశ్న పత్రాలు. అంటే ఏ ఎగ్జామినేషన్కి సంబంధించి అయినా, అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎక్కడనైనా రీజనింగ్ ఈజ్ రీజనింగ్ కాబట్టి రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు పాత ప్రశ్న పత్రాల నుంచి కనుక మనం కలెక్ట్ చేసి వాటిని ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకు బయట అనేటువంటిది గైడెన్స్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లలో ఉండదు కాబట్టి, గవర్నమెంట్ సిలబస్లో లేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటువంటిది మనము డిపెండబుల్గా ఉండడం అనేటువంటిది బెస్ట్ ఆప్షన్. తర్వాత ఈ రీజనింగ్కి సంబంధించి ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఎట్లా మనం ఆన్సర్ చేయాలంటే ఒక్కొక్కసారి కొంచెం హార్డ్గా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్లో మనకి ఎదురైనప్పుడు రీజనింగ్ క్వశ్చన్ ఫస్ట్ ఈజీ సాల్వ్ చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మనం కూడా చేయగలుగుతామన్న ఆలోచన వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా, మోడల్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఈజీ వన్స్, సింపులర్ వన్స్ ప్రాక్టీస్ చేస్తూ, మీడియం వన్స్ ప్రాక్టీస్ చేస్తూ తర్వాత హార్డ్గా ఉండే వైపు వెళ్ళాలి. ఇదే ఫార్ములా ప్రకారం వెళ్ళినట్టయితే ఏ రీజనింగ్ క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ టిప్. రెండోది ఏంటంటే అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఇంతకుముందు చెప్పినాను, ఫస్ట్ కంటెంట్లో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం అర్థం చేసుకొని ఒక భావనను రూపొందించుకొని దాని తర్వాతనే మీరు మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతి అనుసరిస్తే తప్పనిసరిగా రీజనింగ్లో మీరు ఎలాంటి క్వశ్చన్ మనకు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినా కొంచెం డెప్త్కి ఇచ్చినా మనము మన యొక్క ఓన్ ఇంటెలిజెన్స్తోని ప్రీవియస్ నాలెడ్జ్తో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ వీటికి ఒక 15 రోజులు 20 రోజులు కనుక ప్రాక్టీస్ చేయకపోయినట్టు ఇది ఒక స్కిల్. రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ మన దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ, కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఇది ఒక స్కిల్, అంటే నైపుణ్యం. ప్రతిరోజు చేయడం వల్ల అందులో నైపుణ్యం అనేటువంటి మనకు పెరుగుతుంటుంది. కాబట్టి రోజు కనీసం ఒక 10-15 క్వశ్చన్స్ అయినా రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్కిల్ అనేటువంటి పెరుగుతుంది. వేగంగా చేయడానికి యాక్యురేట్గా చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, స్పీడ్గా చేయాలి, రెండు ఉండాలి. యాక్యురేట్గా ఉండి టైం ఎక్కువ తీసుకుంటే మనకి అన్ని క్వశ్చన్స్ టైం సరిపోదు. పోనీ స్పీడ్గా పూర్తి చేసినాం, అన్ని తప్పులు చేసినాం, అప్పుడు కూడా సరిపోదు, అది కూడా తప్పు పద్ధతి. అంటే స్పీడ్ ఉండాలి, యాక్యురేసీ ఉండాలంటే డైలీ ప్రాక్టీస్ ముఖ్యం. ప్రాక్టీస్ అనేది అందుకే ప్రాక్టీస్ మోర్, ఎక్కువగా అభ్యాసాలు వీటికి సంబంధించినటువంటివి ప్రాక్టీస్ చేయాలి. మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత లెర్న్ బిఫోర్ ప్రాక్టీసింగ్. ఏది ప్రాక్టీస్ చేసినా, ఒక క్వశ్చన్ ఒక మోడల్ వచ్చిందంటే ఏ ప్రాక్టీస్ చేసినా దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏముంది, దానికి సంబంధించిన కంటెంట్ ఏముంది, అది నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది అత్యుత్తమైన మార్గము రీజనింగ్కి సంబంధించి. తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజనింగ్కి సంబంధించి డిపెండెంట్ అవ్వాల్సింది మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, PYQs అంటాం. అదే మోడల్ దాదాపుగా మీరు ఒక 20-30 పాత ప్రశ్న పత్రాలు, ఒక 50 పాత ప్రశ్న పత్రాలు తీసుకున్నారంటే ప్రతి దాంట్లో కనీసం ఒక 10-20 క్వశ్చన్స్ అని ఉంటాయి. అంటే ఒక మనము 50-100 క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఒక దాంట్లో 10 మోడల్స్ ఉన్నాయంటే ఒకటే మోడల్, సేమ్ మోడల్ ఒకటే ప్రశ్న పత్రం ఇయ్యరు కదా.
10 మోడల్స్ ఇస్తారు కదా, అట్లా ఒక 100 ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేస్తే 1000 మోడల్స్ మనం అంటే డిఫరెంట్ ఒకటే లాంటి క్వశ్చన్లు 10 ప్రాక్టీస్ చేసే బదులు 1000 డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ విధమైనటువంటి టిప్స్ని పాటించి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో రీజనింగ్లో 70% మార్కులు తీసుకొచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.